ఆయుష్ను అడిగాను నేను దేవుడు నాకు ఆయుష్నునిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులు, మనం అర్ధంతరంగా మరణించాలని చెప్పి దేవుడు నిర్ణయించలా. అసలు మనిషిని దేవుడు సృష్టించినప్పుడు మనిషికి మరణాన్నే సృష్టించలా. మనిషికి మరణం ఉండాలని చెప్పి దేవుడు ఆశించలా. ఆదామును సృష్టించినప్పుడు, అవ్వను సృష్టించినప్పుడు దేవుడు మరణాన్ని సృష్టించలా. మరణాన్ని సృష్టించుకుంది మనిషి. దేవుడు సెలవిచ్చాడు, నేను చెప్పిన ప్రకారం నువ్వు చేస్తే నీకు మరణం లేదు. కానీ నా మాట వినకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మరణాన్ని కొని తెచ్చుకుంటావు. దేవుని మాటకు విలువ ఇవ్వకుండా మనిషి తన మాటకే విలువిచ్చి తను అనుకున్నదే చేయాలని చెప్పి చేయకూడని పని చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దయచేసి గమనించండి, పాపము మనిషికి మరణాన్ని తీసుకొచ్చింది. ఇక ఆ పాపాన్ని నువ్వు లెక్క లేకుండా చేస్తే, ఆ పాపాన్ని విచ్చలవిడిగా చేస్తే, ఆ పాపాన్ని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మరణాన్ని మరింత దగ్గరగా నువ్వు కొని తెచ్చుకుంటావు. కాబట్టి పరిశుద్ధత నీకు ఆయుష్ను పొడిగిస్తుంది. అపవిత్రత అర్ధంతరంగా నీ యాత్రను ముగించే విధంగా చేస్తుంది. ఆయుష్ నిమ్మని అడిగాను, దేవుడట ఆయుష్ను అనుగ్రహించాడు. మీకు తెలుసా అండి, సొలొమోను సుదీర్ఘమైన కాలము బ్రతకల. ఎవరు? దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. సామెతలు రాశాడే, ప్రసంగి గ్రంథం రాశాడే ఆ సొలొమోనే. ఎంతకాలం బ్రతికాడో తెలుసా? 60 సంవత్సరాలు కూడా బ్రతకల. మహా గొప్ప రాజు. అంత మహాజ్ఞాని లోకంలో ఎవరూ లేరు అన్నటువంటి సాక్ష్యం పొందుకున్న సొలొమోను కాలం బ్రతకలేదండి. 60 ఇయర్స్ లోపలే చనిపోయాడు. కారణం తెలుసా అండి? తాను దేవునికి విరోధంగా జీవించాడు. ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. ప్రియ సహోదరులు సహోదరులు, ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఆయుష్ను తగ్గించుకోకండి. జార్జ్ ముల్లర్ ఒక మంచి మాట అన్నాడు, పరిశుద్ధంగా జీవిస్తాను, పరుల జోలికి ఎవరి జోలికి వెళ్ళను, దేవునికి నాకు మధ్య ఎటువంటి ఆ పాపమును ఉండనివ్వను, ప్రశాంతంగా నా హృదయాన్ని కాపాడుకుంటాను. ఆయుష్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ సూత్రాలను పాటించాలి.